గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. మహాదేవ శ్రీమాత్రే నమః. మకర రాశి ప్రేక్షకులకు అందరికీ కూడా నిజ జ్యేష్ఠ మాస శుభ ఆశీస్సులు. మరి గడిచిన 2025 మార్చ్, ఏప్రిల్, మే నుండి కూడా ఎంతో ఇబ్బంది కలిగించే సందర్భాలలోనే ఉన్నారు. ఏ పని ముందుకు పోక వెనుకకు రాక ఇరుక్కుని పోయి చాలా సతమతమైనటువంటి సందర్భాలు చాలా ఉన్నవి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మకర రాశి వారు తప్పకుండా మీరు మీ వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకోవాలి. మరి శనివారం నువ్వుల నూనె దీపము వెలిగించి శని స్తోత్రాలను చదవడం ద్వారా మీకు అత్యంత శుభాలను వచ్చే పరిస్థితి మాత్రం ఉంటుంది. అప్పులకు సంబంధించి కానీ, అప్పుల ఊబిలో ఉండేటువంటి వారికి, అనారోగ్య సమస్యలకు సంబంధించి, కొంత వ్యక్తిగతంగా ఉండే సమస్యలకు సంబంధించి, వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీ రాశి ఏదైనా కూడా తప్పకుండా ఈ పరిహారం చేసిన తర్వాత, అంటే మకర రాశి వారు ఈ పరిహారం చేసిన తర్వాత మీ జీవితంలో వచ్చినటువంటి మార్పును తప్పకుండా కామెంట్ చేయండి, కామెంట్ చెప్పండి. నలుగురికి ఉపయోగపడుతుంది. అంటే భక్తి కంటే తప్పకుండా, ఎందుకంటే భక్తి అనేది ఉంటే మార్గం అనేటువంటిది ఉంటుంది. గమనించుకోండి. ఆలస్యంగా వచ్చిన విజయం మీకు శాశ్వతంగా మీకు ఒక గౌరవాన్ని ఇస్తుంది అని చెప్తూ, అదేవిధంగా మీకుండే యాటిట్యూడ్, మీకుండే డిసిప్లిన్, మీకుండే క్రమశిక్షణ వల్ల మీరు మంచి స్థాయిలో ఉంటారు రేపటి కాలంలో. అది ఎలాంటి డౌట్ లేదు. గత 2017-18లో అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. మరలా 2023-24లో కూడా అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. ఇప్పుడు గడిచిన 2025 ఈ 26 మే వరకు కూడా ఒక గృహ నిర్మాణ అవకాశాలు ఆగిపోవడమా, పనులు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడమా, ఒక పెద్ద పని ఇది కనుక అయితే మీ లైఫ్ సెటిల్మెంట్ అయ్యేటువంటిది అది ముందుకు వెనుకకు అవుతుంది, కానీ ముందుకు మాత్రం జరగడం లేదు పని. అది ఎవరు అడ్డుపడ్డారో తెలుసా? మీకు దగ్గర వారే అడ్డుపడ్డారు. ఆ విషయం కూడా గమనించుకోండి. సో అదే విధంగా కష్టం నీకు శాపం కాదు. నేను చెప్పే ట్యాగ్ లైన్ మీకు, కష్టము అనేటువంటిది మీకు శాపం కాదు, విజయానికి వేసినటువంటి పునాది అని మీరు భావించుకోండి. మకర రాశి వారికి కష్టము అనేటువంటిది ఇది మీకు శాపము అనేటువంటిది కాదు, మీకు రాబోయే విజయానికి వేసేటువంటి పునాదిగా మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో మీ యొక్క క్రమశిక్షణ ఇందాక చెప్పుకున్నాం, చాలా మంచిది. సో ఒక మాట అన్నా కూడా సహించలేరు. అలాంటిది మీకు అయిన వారి నుండి మాటలు, చాలా దగ్గర వారి నుండి కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు కావచ్చును. అదేవిధంగా మంచి చేయబోతే చెడు ఏర్పడినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. సో ఖచ్చితంగా కూడా ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో ఈ మకర రాశి వారు మీకు అర్ధాష్టమ శనికి సంబంధించి కొంత స్టార్ట్ కాబోతున్నది కమింగ్ సూన్లో. ఇక రేవతిలో ఉన్నాడు శనైశ్వరుడు. రేవతి నుండి అశ్వినిలోకి దూకుతాడు త్వరలో, అతి త్వరలో. ఆ దూకే ముందు ఆ సందర్భంలోనే ఇబ్బందులు ఏర్పడతాయి. ఇక ఈ సంవత్సరంలో ఈ యొక్క జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు మాత్రం మంచి యోగాలు మాత్రం ఉన్నవి. ఇది గమనించుకోండి. ఇక మకరం మీకు శమీ వృక్షం అంటే జమ్మి చెట్టుకు సంబంధించిన ఆరాధన కానీ, జమ్మి చెట్టు దగ్గర దీపారాధన చేయడం కానీ, జమ్మి మొక్కను సేకరించి దానిని ఒక తాయెత్తులాగా మరచి మీ దగ్గర పెట్టుకున్న, లేదా జమ్మి చెట్టుకు సంబంధించి ఒక చిన్న చెట్టు
నువ్వు ఇంట్లో ఆ యొక్క మొక్కను పెంచుకున్నా కూడా మీకు మంచి ఫలితం మాత్రం ఉంటుంది. ఎందుకంటే శనైశ్వరుని యొక్క అనుగ్రహం, మంచి మంచి విజయాలు, అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఈ పని అవటం లేదు, ఆ పని అవటం లేదని అవన్నీ తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. నెంబర్ 8, నెంబర్ 4 మీకు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పేటువంటి పరిస్థితి. శనివారము మీకు లక్కీ, శనివారం మీకు లక్కీ అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి ఇష్టదేవుడు శనైశ్వరుడు శివుడు. శనైశ్వరునికి అభిషేకం చేస్తూ ఉన్న ప్రతి శనివారం, అదేవిధంగా కొంతమేర శివునికి అభిషేకం చేస్తున్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అదృష్ట మొక్క మీకు జమ్మి చెట్టు అని ఇందాక చెప్పుకున్నాం, శమి వృక్షం. సో అప్పులు తీరేందుకు నువ్వుల నూనె దీపాన్ని అధికంగా వెలిగిస్తూ ఉండాలి. మీరు గుడిలో ఎన్ని దీపాలు వెలిగిస్తే నువ్వుల నూనెతో ఇంట్లో కానీ మీకు అంత తొందరగా అప్పులు తీరుతాయి. అదేవిధంగా దేవాలయంలో నువ్వుల నూనెను డొనేట్గా ఇచ్చిన అప్పుల బాధగా ఉండేటువంటి వారు ఎవరైతే ఈ మకర రాశి వారు ఉన్నారో దేవాలయంలో నువ్వుల నూనెను ఎంత మీరు దానంగా ఇస్తే దీపారాధనకు అగరబత్తులు కానీ నువ్వుల నూనె కానీ దీనివల్ల మీ జీవితంలో అప్పుల పాలు నుండి దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ ఏదో రకంగా మీకు లభిస్తుంది. ఇది అర్థం చేసుకునేటువంటి విషయం మీరు ఖచ్చితంగా కూడా. ఇక అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి ఇందాక చెప్పుకున్నాం శనైశ్వరుడు అని నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయడం అనేది ఎంతో అద్భుతం. కనుక మకరం అంటేనే మొండి స్వభావం కలిగినటువంటి వారు. మరి ఇట్టి మకర రాశి వారు ఖచ్చితంగా కూడా మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను 1కి 2 సార్లు చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. ఎందుకంటే మరలా 27లో అష్టమ గురువు అవుతాడు. అష్టమ గురుడు అయితే ఇంకా ఇబ్బందులు ఏర్పడతాయి. కనుక ఇప్పటి నుండే మీ వ్యక్తిగత జాతక రీత్యా ఎలాంటి దశలు అంతర్దశలు నడుస్తున్నాయి, మరి నేను ఎలాంటి అద్భుతమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవి సరిపోతావా, ఇంకా దీనికి మించి ఏమైనా ఉంటాయంటే 100% ఉంటాయి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత. ఇది మాత్రం గన్ షాట్. ఆల్ ద బెస్ట్.